హలో దోస్తులు, దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్గా ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం వాటర్ పోసి వాటర్ బాయిల్ అయిన తర్వాత పప్పుని యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దోసకాయ తీసుకొని దాని మీద ఉన్న పొట్టును తీసివేసి అందులో ఉన్న గింజలని కూడా తీసివేయాలి. అందులోకి పచ్చిమిర్చి, దోసకాయని కూడా యాడ్ చేయాలి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఫస్ట్గా కొంచెం చింతపండుని నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండు రసాన్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత వేరొక గిన్నెలోకి కొంచెం ఆయిల్ తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ పోపును మనం అందులోకి యాడ్ చేసుకోవాలి. మనకు కావలసిన దోసకాయ పప్పు రెడీ. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది.